నమస్తే సార్. ప్రస్తుతం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ సంఘటనకు సంబంధించి ఎందుకు అరెస్ట్ చేశారు అనేది చాలా క్లియర్గా వివరణ ఇవ్వడం జరిగింది. ఆ స్పీచ్కి సంబంధించి మీ స్పందన ఏంటి, ఏమంటారు? ఇప్పుడు నేరుగా ఇవాళ చెప్తున్నాడు 18 రోజుల తర్వాత కొత్త కొత్త కథలన్నీ వస్తాయి. ఆ రోజు చెప్పలేదే, రావద్దని చెప్పామని మేనేజ్మెంట్ థియేటర్ మేనేజ్మెంట్ రావద్దని చెప్పారు. అవన్నీ ఆ రోజు చెప్పలేదు, ఆ రోజు చెప్పలేదు ఆ మాట. మరి ఇవాళ కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే మేనేజ్మెంట్ బెదిరించి అలా అన్నాడు మీరు, అంతేగాని మేము చేసే తప్పు జస్టిఫై అవ్వదు, మేము 60 జనాలతో చేస్తున్నారు కనుక అది మేము జస్టిఫై చేసుకోవాలి కనుక మీరు చెప్పారు రావద్దని. అయినా సరే ఆయన వచ్చాడు, ఆయన మీద దోషి చేయడానికి ఒకటి చెప్పండి అని బెదిరించారా ఈ మేనేజ్మెంట్? మరి ఈ రోజు చెప్పింది 18 రోజుల తర్వాత చెప్తే ఆ రోజు చెప్పలేదు. 4వ తరగతి చెప్పలా, 5వ తరగతి చెప్పలా, 7వ తరగతి చెప్పలా, 9వ తరగతి చెప్పలా, 10వ తరగతి చెప్పలా, 11వ తరగతి చెప్పలా. ఇన్ని రోజులు కాకుండా ఇవాళ కొత్త ఎక్కడ నోటు మళ్ళీ ఒక లెటర్ 4 రోజులుగా రొటేట్ అవుతుంది వద్దన్నట్టని. ఈ 6 రోజులు రాలేదు, ఎవరు కమిషనర్ గారు మాట్లాడుతున్నారు ఏంటి కొత్తగా పుట్టిస్తున్నారా? ఎవరు ఈ డ్రామా నిన్నాళ్ళు ఎందుకు ఏమైంది? ఇవాళ ఈయన అసెంబ్లీలో అసెంబ్లీ ఆయన కనుక ఆయన మాట్లాడేస్తారా? రోడ్డు గురించి మాట్లాడేస్తారా? ఒక సీఎం లాగా కాకుండా ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు? నోటితో ఏం మాట్లాడితే ఏది వస్తే అది మాట్లాడేటవేనా? ఏది ఎలా వస్తే ఎలా పడితే అలా మాట్లాడేటవేనా? సినిమా వాళ్ళకి కిందపరిచి మాట్లాడేయటం, సినిమా వాళ్ళ అవమానం మాట్లాడేయటం ఏంటిది? అంటే ఇదేమిటి? ఏమైనా కుట్ర ఉందా? సినిమా వాళ్ళని తెలుగు ఆంధ్రాకి సంబంధించిన సినిమా వాళ్ళని ఆంధ్రాకి తరిమేయాలని ఏమైనా కుట్ర పడుతున్నాడా? చంద్రబాబు ఎలాగూ ఆంధ్ర ఇక్కడికి రావాలి ఇండస్ట్రీ అనుకున్నాడు, ఎవరో వెళ్ళట్లేదు ఇక్కడ నుంచి. అక్కడ కొత్త ఇండస్ట్రీ ఏర్పడే ఇక్కడ నుంచి చెట్లు ఎవరు రావట్లేదు. రానున్న వాళ్ళని బలవంతంగా పంపించడానికి ఇలాగ అవమానించి వాళ్ళ కిందపరిచి హేళన చేసి ఇలాగ అరెస్టులు చేస్తూ ఉంటే ఈసుకొచ్చి వెళ్ళిపోతారు అనేమన్నా కుట్ర జరుగుతుందని అనుమానం వస్తుందా? ఈ ఇండస్ట్రీని ఇక్కడ నుంచి తరిమి కొట్టాలని కుట్ర జరుగుతుందా? తెలంగాణ ఆంధ్ర కలిసిపోయి ఉన్నారు సినిమా ఫీల్డ్ లో, దాన్ని విభజించి ఈ తెలంగాణ విభజించి ఆంధ్ర వాళ్ళని తిట్టేయాలనుకుంటున్నాడా? లేకపోతే ఈ అరాచకమైన చర్యలు ఏంటి, ఈ అరాచకపు చర్యలు ఏంటి, ఈ అరాచకపు మాటలు ఏంటి? ఆయన బిహేవ్ చేసే ఆయన కలవలేదంటే సీఎం కదా తెలియదా? కోర్టులో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆ రోజు అల్లు అర్జున్ గారు రూఫ్ టాప్ పై నుండి చేతులు ఊపుతూ రావడం వల్లే వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు, అందువల్లనే తొక్కిసలాట జరిగింది. అండ్ తల్లి ప్రేమ ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చూస్తే నాకు అర్థమైంది. ఆ బాబు చెయ్యి తల్లి వదలలేదు. సో ఇలా రకరకాల ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెబుతున్నారు. ఈ సినిమా డైలాగులు ఆయన కూడా సినిమా వంటపట్టి సినిమా డైలాగులు మాట ఆయనకి ఒకప్పుడు కృష్ణ గారు అభిమాని సినిమా డైలాగులు వంటబట్టి మాట్లాడుతున్నారు కదా ఆయన. ఈయనకి రావడానికి నాకు పర్మిషన్ ఎవరో మమ్మల్ని పర్మిషన్ ఇవ్వద్దని మా లాంటి వాళ్ళు అడిగాం కదా, విన్నపం ఇచ్చాం కదా, కోర్టులో కూడా కేసు వేసాం కదా, పర్మిషన్ ఎవరో మన్నారు, పర్మిషన్ ఇవ్వద్దు బుర్రు అని మేము ఒప్పుకుంటే పర్మిషన్ ఇచ్చేసేసి ఆయన వచ్చారంటే పర్మిషన్ ఇవ్వడం ఎందుకు? మిడ్నైట్ షోకి బెనిఫిట్స్ వాళ్ళు మిడ్నైట్ షోలో ఇవ్వకండి, ఇది అరాచకము, ఇది అరాచకానికి దారితీస్తుంది, ఇది ఒక బ్లాక్ మార్కెట్, టికెట్లు బ్లాక్ లో అమ్ముకునే విధానం, దోపిడీ కార్యక్రమం, దందా, ఇది ఇవ్వద్దని మేము అడిగాం కదా. ఎవరైతే మేము అడిగితే మీరు ఒప్పుకోలేదు, మేము కోర్టుకు వెళ్తే కోర్టులో కేసు దీని మీద. ఇవాళ కొత్తగా కొత్త పూసలాగా మేము పర్మిషన్లు ఇవ్వమని ఇవాళ మాట్లాడితే చేతులు కాళ్ళలాగా జరిగినాక ఇవ్వద్దని ప్రభుత్వాన్ని ఆ రోజు అడిగాం కదా. మా వాళ్ళు అడిగారు కదా, మా వాళ్ళు అడిగితే కేసు చేయలేదు ప్రభుత్వం, అందుకనే కదా వాడు కేసు చేశారు కోర్టులో. చంద్రశేఖర్ రెడ్డి లాయరు, చంద్రశేఖర్ రెడ్డి, జగదీష్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళారు. నేను సపోర్ట్ గా ఉన్నాను, వాళ్ళు వెళ్ళి అడిగారు, అడిగితే ఎవరో ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే కదా కొత్త కేసు తెచ్చారు. ఇవాళ కొత్తగా నీతులు మాట్లాడితే ఎట్లా? అలా చెప్పినప్పుడు ప్రభుత్వానికి చెప్పినప్పుడు జ్ఞానానికి అందలేదా? ఇవాళ జరిగిన తర్వాత మేము పర్మిషన్లు ఇవ్వము, ఇవాళ సొంత కోసం మాట్లాడమాట ఆ రోజే అంటే మాట అసలు ఇట్లా జరిగేదే కాదు కదా. ఆయన వచ్చాడంటే వచ్చిన దానికి ఎవరు కారకులు? వచ్చినప్పుడు రావద్దంటే ఆగిపోయేవాడు. దేవరా షూటింగ్ అప్పుడు కూడా ఓ జనాలు ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ వచ్చారని మా ఇంటెలిజెన్స్ చూసుకోవచ్చు, మీరు అనుకున్న దానికన్నా విపరీతంగా వస్తున్నారు, మా వల్ల కాదు అని ఆగిపోయాడు. ఆగిపోవాలా? అట్లాగే పోలీసులు చెప్తే ఆగిపోయేవారు, రావద్దు చెప్తే. ఎంతసేపు ఏమైనా ఊరు ఎక్కడో బయట
నుంచి రావట్లేదు కదా, హైదరాబాద్ సిటీలో నుంచి ఒక్క ఫోన్ కాల్ చాలు, రావద్దు ఇక్కడ అన్నాడు కదా. ఈ ఎవరు పట్టుకోకుండా పోలీసులు మాకు పర్మిషన్, అసలు పోలీసులు అడగటం ఏంటంటే పోలీసులు పెట్రోల్ వెహికల్స్ ఎందుకు ఇస్తున్నారు? స్టేషన్ లో ఉండగా పెట్రోల్ వెహికల్స్ ఇలా చెప్పుకుంటారు. పెట్రోల్ వెహికల్స్ ఎక్కడన్నా ఏదన్నా అవాంతరం జరిగితే జనాలు ఎక్కువగా కూడుంటే గడుపుతున్న పోలీసు అప్రమత్తమై అక్కడ ఏంటి చూస్తారు. అదే కదా, అది చూసారా పోలీసులేమో? మేనేజ్మెంట్ పోలీసులకి పర్మిషన్ అడిగింది అంటుంది, వీళ్ళేమో మేము ఇవ్వలేదు అంటారు. అది బిట్వీన్ పోలీసులు అండ్ మేనేజ్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? పోలీసులు వీళ్ళు ఎందుకు డబ్బు కట్టాలి, బెటాలియన్ పంపిస్తారు, డబ్బు వీళ్ళు ఎందుకు కట్టలేదని వాళ్ళు ఎందుకు పంపించలేదు? ఇవన్నీ చూడాల్సింది మీరు. వచ్చే గెస్ట్ ఏర్పాటు చేసుకు వస్తాడా? గెస్ట్ వస్తున్నాడు, రావద్దంటే ఆగిపోతాడు. వస్తున్నాడని మీరేమో ఇవాళ కొత్తగా మేము రావద్దన్నామని 18 రోజుల తర్వాత ఇవాళ మేము కొత్తగా రావద్దన్నాము అని మేనేజ్మెంట్ చూపిస్తారు. కొత్తగా పోలీసు వాళ్ళు లెటర్ ఇప్పుడు 4 రోజులుగా, ఇన్ని రోజులు ఏమైంది ఆ లెటర్? మొదటి రోజు 5వ తారీఖు చెప్పలేదు అని కొత్తగా తయారు చేసుకుని గ్యాప్ లో 18 రోజులు ఇవాళ చెప్తారా? కరికట్టు కథలు చెప్పేసి ఏదో చాలా స్పష్టంగా మీరు అంటాడు మాట్లాడటం చాలా స్పష్టంగా చెప్పాడు. స్పష్టంగా ఆయన ఏం చెప్పాడు? అన్ని అవకతవకల మాటలే. చిట్టి సార్, ముఖ్యంగా రేవతి గారి కుటుంబానికి సంబంధించి ఓకే, ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అల్లు అర్జున్ గారు ఒక 25 లక్షలు ఇస్తున్నట్లుగా చెప్పారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా 25 లక్షలు ప్రకటించారు. అలానే మొత్తం హాస్పిటల్ బిల్ అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఇవాళ 18 రోజుల తర్వాత ఇచ్చారమ్మా భరోసా. ఈ భరోసా ఆ రోజే ఇచ్చేసాడు. 25 లక్షలు ఇవ్వడం కాదు, హాస్పిటల్ ఖర్చు నేను భరిస్తాను, ఆ పిల్లాడి భవిష్యత్తు ఏం కావాలో నేను చూస్తాను, ఆ కుటుంబానికి అండగా ఉంటాను. ఆ రోజు ఇవాళ 18 ఏళ్ళ ఆ రోజు జరిగినప్పుడు ప్రభుత్వ స్పందన ఏంటి? ఒక హెల్త్ మినిస్టర్ ఏమన్నా స్పందించారా? ఒక చిల్డ్రన్ వెల్ఫేర్ ఏమన్నా స్పందించారా? ఒక ఉమెన్ వెల్ఫేర్ ఏమన్నా స్పందించారా? 18 రోజుల తర్వాత ఇవాళ అసెంబ్లీలో స్పందించు ఏదో గొప్పగా మాట్లాడుతుంటే 18 రోజుల దాకా ప్రభుత్వం స్పందనలు. అదే ఒక ఎమ్మెల్యేతో మీ ఎమ్మెల్యేస్టీకి ఏదైనా అయితే ఇమీడియట్ గా గడగడాన్ని ప్రభుత్వానికి అన్ని సదుపాయాలతో చెయ్యండి, ట్రీట్మెంట్ ఇవ్వండి, హై లెవెల్ ట్రీట్మెంట్ ఇవ్వండి అని అడుగుతారు కదా. మరి ఎందుకు అడగలేదు? సామాన్యులు కనుక అడగలేదా? అది జరిగితే మరి ఇంతవరకు ఇవాళ మాట్లాడతారే 18 రోజులు పట్టిందా ప్రభుత్వం దాన్ని భరిస్తుంది, హాస్పిటల్ ఖర్చు చెప్పడానికి వాళ్ళు చెప్తారు. అప్పటికే 15 రోజులు అయిపోయింది. అర్జున్ హాస్పిటల్ ఖర్చు అంతా నేనే భరిస్తాను, ఆ పిల్లాడికి ఏం కావాలో కూడా చూస్తాను, ఫ్యూచర్లు ఈ కుటుంబం మొత్తంగా అండగా ఉంటాను, పరిపూర్ణంగా అండగా ఉంటాను ఆలోచి చెప్పాడు. 25 లక్షలు ప్రకటించారు. ఇవాళ మీరు ఇవాళ 18 ఏళ్ళు పట్టింది ఈ ప్రభుత్వానికి, 18 రోజులు పట్టి స్పందించడానికి, ఈ మాట ఆడటానికి. ఏమిటి ఊరినే ఏదో సర్టిఫికెట్ చర్యలు గాను ఏదో మాట్లాడితే సరిపోతుంటే ఎట్లా? అసెంబ్లీ మీద ముఖ్యంగా అసెంబ్లీలో అధికారంలో ఉన్నారు కనుక ఏమైనా మాట చెల్లుతుంది అనుకుంటే ఎట్లా? అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన చేశారు, ఒక కీలకమైన డెసిషన్ తీసుకున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇకపై నుంచి ఎటువంటి బెనిఫిట్ షోస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం బెనిఫిట్ షోస్ లేవు. మళ్ళీ ఇదే మాట ఇవాళ చెప్పే బదులు ఇవాళ ఈ సుఖపూస మాటలు ఇవాళ మాట్లాడే బదులు ఆ రోజు చంద్రశేఖర్ లాయర్ ఆయన వెళ్ళి మినిస్ట్రీగా అయ్యే ఈ బెనిఫిట్ షోలు ఇవ్వద్దు, ఈ స్పెషల్ షోలు ఇవ్వద్దు, ఇవన్నీ దందాలు, ఈ బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్ముకున్నట్టు ఇవ్వద్దు అని అడిగినప్పుడు ఆ రోజు మీ ప్రభుత్వం ఇవ్వలేదే, అంగీకరించలేదే, మా విన్నపాన్ని తీసుకోలేదే. ఇవాళ జరిగిన తర్వాత ఇవాళ సొంత పుస్తకంగా మేము పెద్ద ప్రకటన చేస్తేమో ఆ రోజే ఈ విజ్ఞాత ఇది కనుక ఆ రోజే ఉంటుంటే వీళ్ళు చెప్తారు ఏంటి దీంట్లో అని స్టడీ చేస్తుంటే ఆ రోజు ఎవరు చెప్తే ఇది వద్దండి, ఇది దందా, ఇది ఈ ప్రీమియర్ షోలు మిడ్ నైట్ షోలు వద్దు, ఇవ్వద్దు, పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పాం. చంద్రశేఖర్ రెడ్డి లాయర్ గారు, జగదీష్ రెడ్డి అందరూ వెళ్ళి చెప్పకపోతే కోర్టులో కేసు చేశారు. కోర్టులో ఇప్పుడు టైం లేదు, 2 రోజులే టైం ఉంది కనుక చేయలేదు, మేము తలా మీద డిస్కస్ చేస్తామని 17కి వాయిదా వేశారు. 17 నుంచి మళ్ళీ వాళ్ళకి వాయిదా 17 కూడా. సార్, మీరు ఒక ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు. ఓకే, 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పట్టి సినిమాలు తీస్తున్న నేపథ్యంలో
ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్కి టికెట్ల పెంపు పెరుగుదల లేదు అని అంటే బెనిఫిట్ షోస్ వేసుకోవడం వలన కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో కంప్లీట్గా బెనిఫిట్ షోస్ని లేకపోతే టికెట్ల రేటు పెంచుదలను తొలగించేస్తే లేకపోతే తీసేస్తే ఈ ఉపశమనం ఎప్పుడు రిలీజ్ అయింది? పాండమిక్ లో రిలీజ్ అయితే మామూలు రేట్ బెనిఫిట్ షోలు గుడ్ షోలు ఏమి లేవు. మరి అవి రెండు సూపర్ హిట్ అవ్వాలి. ఏం మాట్లాడుతూ ఊరి ఇవన్నీ మాకు వెసులుబాటు అంటే ఆ సినిమా తీసిన వాళ్ళకి వాళ్ళ సినిమా మీద వాళ్ళకి విలువ లేకపోతే, సినిమా మీద కాన్ఫిడెన్స్ లేకపోతే ఈ 3 రోజులు పెట్టుకుందాం, ఎంత పెట్టుకుందాం తర్వాత మా సినిమా పడుకుంటుంది మరి భయపడే వాళ్ళే చేయాలి. మరి సినిమా బాగుంటే పాండమిక్ కరోనాలో రిలీజ్ అయిన 2 సినిమాలు, నాగరాజు సినిమా కూడా ఒకటి ఆ టైంలో రిలీజ్, 3 హిట్. సినిమా బాగుంటే సినిమా ఎలా అయినా 10 మాటలు చూస్తారు.